ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పటికిప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి కదా. మరి చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాటు ఎవరో చేయొద్దు అని చెప్పడం కోసం ఇప్పటికిప్పుడు నేను చేయడానికి కారణం, ఒక ఆవిడ ఫోన్ చేశారు. అది మీకు అర్థమయ్యేటట్టు నేను చెబుతానండి. ఫోన్ చేశారండి ఒక ఆవిడ పూజలు, నోములు, వ్రతాలు, నిత్య పూజలు ఘనంగా చేసుకునేవారు. అయితే సంవత్సరం కిందట ఆయన చనిపోయారు, భర్త. అయితే సంవత్సరం కాలం పూజలు ఆగిపోయినాయి. మొన్న సంవత్సరకాలు కూడా అయిపోయినాయి అండి. కొన్ని నెలల కిందట అయిపోయినప్పటి నుంచి ఆవిడ నిత్య పూజ ఎప్పుడు చేసుకునేలాగా నిత్య పూజ వారాల్లో చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు పిల్లల గుడికి అయ్యి తీసుకెళ్తూ ఉంటున్నారు. అయితే ఇప్పుడు వరలక్ష్మి పూజ ఎప్పుడు చేసుకునేదాన్ని కదండి. చేసుకుందామంటే ప్రజలకు కూడా జడాలి కదా, చెయ్యొచ్చో లేదో అని అనుకుంటున్నానండి. బాధగా ఉంది అని బాధపడ్డారు ఆవిడ. ఏమండి, మీరు నిత్య పూజలు చేసుకుంటున్నారు, వారాలు చేసుకుంటున్నారు, గుడికి వెళ్తున్నారు. అమ్మవారు మీలాంటి వాళ్ళు చేయకూడదు, మాలాంటి వాళ్ళు చెయ్యాలని చెప్పలేదు. లక్ష్మీదేవికి అందరూ బిడ్డలే, ఆ భేదాలు ఆవిడకి లేవు. ఇటొచ్చి మనుషులే పెట్టుకున్నాయి ఇవన్నీని. మీరు చక్కగా వరలక్ష్మి పూజ చేసుకోండి. ఎవరు ఏమనుకున్నా మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మనుషులు రాబొందులు లాంటి వాళ్ళు. మనం బాగా ఉంటే ఏదోటి అంటారు, మనం బాధపడితేనే మనుషులకు ఇష్టం, అది కన్న పిల్లలకైనా కూడా. కాబట్టి మీరు చక్కగా చేసుకోండి, ఎవరన్నా ఏం పట్టించుకోకండి అని నేను చెప్పాను. ఆవిడ దానికి ఆ మాటకు సంతోషపడి తప్పకుండా చేసుకుంటానండి, నేను ఇంకెవరేమన్నా పట్టించుకోను, చేసుకుంటానండి అన్నది ఆవిడ. అంటే మనం ఒక రాడేసి మీరు చేయకూడదండి, ఇంకా పునిస్తుడు పూజ కదా, అది కదా, ఇది కదా అని వాగేమనుకోండి, ఆవిడ మనసు ఎంతో గాయపడుతుంది కదా. దానివల్ల ఏమవుతుంది, మనకు ఉసురు అది తెలుసా. ఏమండి, భర్త లేనంతట్లో పనికి రాకుండా పోతుందా కదా. ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో ఎవరికి తెలుసు కదా. ఇలా ఉన్నాను కదా అని నోరుందని కబుర్లు చెప్పి ఎదటి వాళ్ళని బాధ పెడితే అది ఉత్తినే పోదండి, తప్పు. రేపు ఎలా ఉంటుందా మన రోజు, ఈరోజు ఇలా ఉన్నామని రేపుడు గురించి ఆలోచించాలి. మాట్లాడే ముందు, ఒకళ్ళ బాధ పెట్టే ముందు అలాగ ఆలోచించలేదనుకోండి, కర్మ అనేది అనిపించుకుని తప్పదండి, అనిపించుకోవాలి. తప్పు ఒకళ్ళ ఉసురికి మనం కారణం అవ్వకూడదు. ఇంకా మూఢనమ్మకాల్లో ఉంటామా? మూఢనమ్మకం అని కాదండి, కావాలని కూడా చాలామంది బాధ పెడతారు. ఇది నేను కళ్ళారా చూశానండి. ఒక ఆవిడ మొన్న ఈ మధ్యలో ఇలాగే ఫోన్ చేసి చెప్పింది, ఇంట్లో ఎవరో లేరండి, పెళ్ళని పిలుపు చెప్పడానికి వచ్చారు, శుభలేఖ అక్కడ టేబుల్ ఉంటే టేబుల్ మీద పెట్టారండి, బాధ అనిపించింది. ఇంకా ఆయన లేడు కదండి, ఆయనతోటి నా భావం, నా బతుకును నా చేతికి ఇవ్వరు కదండి అని ఆవిడ ఏడిసింది. మరి వచ్చిన వాళ్ళు ఆవిడ చేతికిస్తే వాళ్ళకి ఏమి నష్టం జరిగిపోతుందండి. ఈవిడ భర్త లేనంత మాత్రాన ఆవిడ చేతికిస్తే శుభలేఖలకు నష్టం జరిగిపోతుందా? ఎంత తప్పండి. ఆవిడ ఏడిసింది కదండి, అది ఉసిరే కదా. ఇప్పుడు ఆవిడ వెనక్కున్నదనుకోండి, నాకెందుకు లేని పక్కన పెట్టండి అని చాలామంది అంటారు. ఎందుకంటే మనం ఎందుకు పని చేయం, మనం ఎదరికి వెళ్ళకూడదు, మనం ముట్టుకోకూడదు, మనం పుచ్చుకోకూడదు అని వాళ్ళే భావించేసుకుని వాళ్ళే బాధపడి వాళ్ళే వెనక్కుంటారు. అలాంటి వాళ్ళని మనం ఎదరికి తీసుకొచ్చి, నీకేం తక్కువ, నువ్వు ఎందుకు అలాగనుకుంటున్నావు, పూర్వ సువాసిని అండి ఆవిడ, పూర్వం పునిస్త్రావిడే కదా, ఇప్పుడు ఆయన లేకపోతే ఇంక పనికి రాదా. అలా చేయకూడదండి, రమ్మానాలి, నలుగురు ఉన్న అక్కడ కూర్చోబెట్టుకోవాలి. ఇలాంటప్పుడు నేను ఎందుకమ్మా వెనక్కుంటానంటారు. అలా కాదు, నీకేం తక్కువ అని అనాలి, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. ఇప్పుడు అలాగనరండి, వాళ్ళు ఎందుకులే, తను ఎందుకులే, తనలో ఆన్ ఉంటుందిలే, తను ఇప్పుడు ఎందుకులే, వస్తుందిలే, అలా మాట్లాడి వాళ్ళు ఉన్నారండి. అది చాలా తప్పు కదండి. శుభలేకంటండి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయారంట. పాపం ఆవిడ బాధపడింది. పర్వాలేదండి, ఇప్పుడు ఆవిడే వద్దులేండి టేబుల్ మీద పెట్టండి అందనుకోండి, అమ్మ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి, అలాగంటున్నారేంటి, మీలాంటి వాళ్ళు ఎన్నో చూశారు మీరు, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండొద్దా మా పిల్లలకి. ఇంకోనండి, శుభలాగాని చేతికిస్తే ఆవిడ మనసు ఎంత సంతోషపడుతుందండి, అదేనండి ఆశీర్వాదం వస్తుంది. మూర్ఖంగా మనం ఎదవావిడి ఇప్పుడు పనికిరాదని వెనక్కి నెట్టేసామనుకోండి, ఆవిడ మనసు తల్లడెళ్ళిపోతుంది, బాధ కలుగుతుంది, బాధపడుతుంది కదా, అది ఉసురు. అదేనండి చెడ్డ జరుగుతుంది. ఎందుకు తెలుసుకోరండి మనుషులు అసలు. అలా చెయ్యొద్దు,
ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకో 10 మందిని పిలుచుకున్నారనుకో, అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉన్నారనుకో, పోనీ మనం పూజ చేసుకుంటున్నాం ఉన్నారనుకోండి, సపోజ్ మా అక్క ఉన్నది, నేను ఎందుకమ్మా అనేసి వెనక్కుంటుంది మా అక్క, పెద్ద ఆవిడ. అయితే అలా ఎందుకు రమ్మని ఎదరికి రమ్మని కూర్చోమంటాం, కూర్చోబెట్టుకుంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇంతంత పిల్లల మీద భర్త పోయాడు, ఒక ఇక్కడే ఉంటుందండి నాకు కుడుబుజం లాగా ఉంటుంది అమ్మాయి, ఇంతంత పిల్లోడి మీద. అయితే ఆ పిల్లని మరి ఎన్ని రకాలుగానో ఇలాగానో మాట్లాడినా పట్టించుకోవద్దని చెబుతాం. ఇప్పుడు మా ఇంట్లో ఏదన్నా జరిగిందనుకోండి, నాకు వచ్చి అన్నీ తనవే చూసేసి చక్క పెట్టేస్తుందో, పూజలు అయ్యా మా బాబు పెళ్ళైనా అన్నీ. ఏమంటే ఎందుకని పనికిరాదు? ఒకవేళ దేవుడు భార్యాభర్తల బంధం ఇచ్చాడు, కొన్నాళ్ళు కొనసాగింది, ఓ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవాలి కదా, భర్త భార్య వెళ్ళిపోతారు, ఆయన వెళ్ళిపోతే ఇంక ఈవిడ పనికిరాదా? అలా నిర్ణయించేస్తారా? తప్పు కదండి. అలాంటప్పుడే కడుపులో పెట్టుకుని చూసుకోవాలి. ఆ లోటు కింద ఆవిడ ఎలుతుగా బాధపడకుండా చూసుకోవాలి. అందులో ఆనందం ఉంది, కానీ బాధ పెడితే ఆనందం ఉందంటారా? కానీ అవమానించకండి ఎవరినైనా సరే. ఆ సమయానికి అక్కడ ఉన్నారనుకో, మీకేం తక్కువ, రండి దండం పెట్టుకోండి, ఈ ప్రసాదం తీసుకోండి, ఇదిగో ఈ తాంబూలం అని కవర్లో వేసి ఇవ్వండి. మీరు గొప్పగా గిఫ్ట్లు అయ్యి పంచి పెడుతున్నారనుకో, ఆవిడకి కూడా ఒకటి ఇవ్వండి. మీరు కుంకాలు పెట్టేసి గంధాలు పూసేసి పసుపులు రాసేమని చెప్పట్లేదు. అందరితో పాటు మనకి ఇవ్వరు కదా తాంబూలం, మనం ఉండకూడదు, మనం వెనక్కుందాం అనుకుంటారు వాళ్ళు. కాదని చేయి పట్టుకుని తీసుకొచ్చి ఆవిడని కూర్చోమని అలాగ ఆవిడకి అందరికి ఇచ్చినట్టు ఓ బ్యాగో కవరో ఇచ్చారనుకో, ఆ మనసు ఎంతో ఆనందం పడుతుంది. నన్ను కూడా ఇలాగ ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారని అందరికీ చెప్పుకుని, నీ పనికిరాని అనుకున్నాను కానీ నన్ను చూశారని ఆ మనసు సంతోషపడుతుందండి. ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో ఎవరికి తెలుసు కదా. అది దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలి, బ్రతకాలి మనుషులు అన్నవాళ్ళు. మరి సీసల భీమవరం దగ్గర సీసలు అంటారండి. అయితే అక్కడ బాబాగారి గుడి చాలా బాగుంటుంది. మా పెద్దపాప వాళ్ళు అక్కడ అభిషేకం చేయించుకుంటామని మొక్కుకున్నారంట. మా పెద్దపాప వాళ్ళ బాబు కొడుకులో ఉండగా అమ్మాయి అయితే వంగటానికి అయ్యి లేదని ఆవిడకి కుర్చీ వేసారు, కూర్చుంది. 8వ నెల ఎంతో మేము చేసేసాం బాబాకి అన్ని అభిషేకాలు. అన్నీ అయిన తర్వాత బాబాని అలంకరణ చేసిన తర్వాత వచ్చిన వారందరూ దోషులతో పూలు తెచ్చి బాబా పాదాల మీద వేస్తారన్నమాట అండి. అక్కడ వేస్తుంటే పూర్వ సుహాసిని వచ్చారు, ఒక ఆవిడ 50 ఏళ్ళు దాటి ఉంటాయి, సన్నగా ఉన్నారు ఆవిడ. అప్పుడు బాబానే అర్చించి బాబాకి సేవలు చేసుకునే గురువులు ఉంటారు కదండి, ఆ గురువు గారు పిలిచారు పైకి రమ్మని ఆవిడని. అమ్మ ఈ పూలన్నీ ఒళ్ళోకి తీసుకో అన్నారు. తీసుకుంది ఆవిడ. అందరూ ఉన్నారు కదా, ఒక్కొక్క పువ్వు పంచిపెట్టేయమ్మా అన్నారు. మరి ఈ నరులకు వచ్చింది, మనుషులకు వచ్చింది ఏంటంటే, వాళ్ళ పువ్వు వాళ్ళు ఇవ్వకూడదు, వాళ్ళకి మనం ఇవ్వకూడదు, అలా నిర్ణయం చేశారన్నమాట. అది ఆవిడ పట్టుకొచ్చి ఇస్తుంటే అందరూ తీసుకున్నారండి. నేను ఇలా తీసుకుని ఇలా కళ్ళను ఉద్దుకుని తలలో పెట్టుకుంటే ఆవిడ కళ్ళల్లో 1000 దీపాల వెలుగును చూశాను నేను. ఆవిడ ఇలా ఒళ్ళో పువ్వులు తీసి ఇస్తూ ఉంటే ఆవిడకి ఎంత సంతోషం పడిందో ఆవిడ ఇప్పటికీ గుర్తుకొస్తుంది. ఓ 17 ఏళ్ళో 16 ఏళ్ళో మాట చెప్తున్నాను మీకు నేను. ఆ ఆనందం ఎన్ని డబ్బులు పెట్టి మనం కొనుక్కోలేం. ఆ ఆనందం మనకు ఆశీర్వాదం, తెలుసా అండి? అది ఎలా ఎందుకు తెలుసుకోరండి? అసలు భర్త లేడని అవమానించొద్దు, అర్థమైందా? ఎవరిని కూడా గౌరవించండి. మీరేదో అందరిలాగా పేరంటకం పెట్టేయండి, అందరిలాగా పేరంటాళ్ళలాగా చేయమని చెప్పటం లేదు. వాళ్ళ మనసుగా గుర్తించండి. వాళ్ళకి కూడా మనం తాంబూలం ఇవ్వచ్చు, వాళ్ళ గుండెలకి బొట్టు పెట్టవచ్చు. ఆత్మారాముడు ఉన్నాడు కదా, ఆత్మారాముడే మనం పూజించున్నట్టు. మరి గుళ్ళో దశమికి వెళ్తానండి, పొద్దుట పూజ అయినంతసేపు వాళ్ళు ఇళ్ళ వస్తూ ఉంటారు. ముందు నుంచి వచ్చిన వాళ్ళు పళ్ళు కొబ్బరికాయలు పెడుతూ ఉంటారు కదా, తర్వాత ముందు వచ్చిన వాళ్ళకి తర్వాత వచ్చిన వాళ్ళకి తర్వాత బొట్టు పెట్టేసి ముత్తైదులు ఉన్నారు, గాజులు పొట్లాలు అందరికీ ఇచ్చేస్తానండి. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, పూర్వ సుహాసినీలు, వాళ్ళకి అన్నీ ఇస్తాను. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ పట్టుకెళ్ళమని గాజులు కూడా ఇస్తాను, వాళ్ళ గుండెలకు బొట్టు పెడతాను, కుంకుమ కూడా కానీ చేతులు ఎత్తాను, పట్టుకెళ్ళండి ఇంట్లో ఉంటారండి. ఎంత సంతోషపడతారోనండి, ఎంత ఆనందం పడతారో అలా ఇస్తే. వాళ్ళకదని మనం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళది అన్నం పెట్టుకుంటూ చేతులతో వెళ్ళిపోతే ఉసురుమంట మనకే ఏమన్నా మంచిదంటారా? అంటే నేను చేస్తాను కాబట్టి చెబుతున్నానండి. మూర్ఖులు ఉంటే మారాలి, ఒకరిని బాధ పెట్టడానికి ప్రయత్నించొద్దు. మా అక్కర పాపకు కూడా భర్త లేడు, ఆ అమ్మాయి కూడా కలబడి అన్నీ చేసేస్తుంది. నువ్వు వెనక్కుండా ముందుకుండా అనమండి మేము అసలు.
ఇక్కడ ఒక నా పిల్ల ఉందన్నాను కదా, ఆ అమ్మాయి అయితే నా కుడి భుజమే, ఇంకా మొత్తం అన్నీ చక్కగా చక్కబెట్టేస్తుంది. చేసుకుంటాం. అది ఎందుకు పనికిరాదు? భర్త లేకపోతే ఇంక పనికిరాడా? పనికిరాదా? అలాగా ఎవ్వరు కూడా చేయొద్దు. ఇది నాకు తెలిసింది, నేను పాటించేది, మీకు నేను చెబుతున్నాను. ఇప్పుడు ఆవిడ ఫోన్ చేశారు కాబట్టి మీకు చెప్పాలని నాకు ఈ ఆలోచన వచ్చింది. తప్పనిసరిగా ఎవ్వరు కూడా ఎవరిని బాధపడేలాగా నడుచుకోవద్దు. మనం చేసే పూజ ఏంటి అంటే ఇదే. ఒకరిని బాధ పెడితే ఎంత పూజ చేసినా ఫలితం ఉండదు. భర్తని ఇంట్లో బాధ పెట్టినా, బిడ్డల ఇంట్లో బాధ పెట్టినా, మనం బాధపడుతూ ఉన్న ఫలితం ఏముంటుంది? ఇంకొకరిని బాధ పెట్టినా అసలే ఫలితం ఉండదు. కానీ చాలా జాగ్రత్తగా మరి ఆ లక్ష్మి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష్మిలాగా భావించాలి. వాళ్ళ పూర్వ సుహాసినిలు, ఆ గౌరవే ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని భర్త లేడు కదా అని మనం ఏదో మాట్లాడొద్దు, ఏదోలాగా చూడొద్దు. మరి మన పరిస్థితి రేపు ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటే ఎవరు ఈ తప్పు చేయరని నేను కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.